హల్లెలూయా. ఉచితముగా అంశం ఉచితముగా పొందితిమి కనుక ఉచితముగా ఈడి. ఉచితముగా మనం పొందుకున్నాం. ఏం పొందుకున్నాం? మత్తయి సువార్త 10:8 చూస్తున్నాం. ఉచితముగా ఏమి పొందుకున్నాము, ఏమి ఇవ్వాలి? మనం ఆయన దగ్గర ఉచితంగా పొందుకున్నది ఏంటి, అది ఏమి ఇవ్వాలని చూస్తున్నాము. మొట్టమొదటిది దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకున్నాం. దేవుని యొక్క ప్రభావాన్ని పొందుకున్నాం కనుక మత్తయి సువార్త 10:8 దేవుని సేవను అందించాలి. దేవుని సేవ చెయ్యాలి. ఉచితంగా ఇచ్చింది కనుక నా సువార్త సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించమన్నాడు కనుక అది నేను ఉచితంగా ఇచ్చిన కనుక ఉచితంగా మీరు చేయమన్నట్టుగా మనము చేయమన్నట్టుగా చూస్తున్నాము. 2, దేవుని నీతిని పొందాము. మనం ఏం పొందుకున్నాము? దేవుని యొక్క నీతిని పొందుకున్నాము. రోమాకు రాసిన పత్రిక 3:24 ఆయన యొక్క నీతిని మనం పొందుకున్నాము కనుక ఆ నీతిమంతుడి గురించి ప్రభు లోకానికి వచ్చాడు. ఆయన నీతిగా నడుచుకున్నాడు. మనము కూడా అదే మాదిరిగా నడుచుకుందాం గురించి సువార్తను దేవుని సేవ అందించాలి. ఈ లోకంలో ఆయన యొక్క సేవ చేయటము మహాభాగ్యం కనుక అట్టి సేవ ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని సువార్త అందించాలి. 3, దేవుని ఆశీర్వాదం పొందుకున్నాము. మనం దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకున్నాము కనుక మనము పొందుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 13:6 చూసినట్టయితే సహాయం చేయాలి. మనం ఆశీర్వాదాలు పొందుకున్నాము కనుక ఇతరులు ఎలా సహాయం చేసేవారిగా ఉండాలి. సేవ ద్వారా ప్రార్థన సహాయం. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ప్రార్థన సహాయం కోరినట్టయితే వారి కష్టాల్లో, శ్రమలో, బాధలో, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన సహాయం కోరినప్పుడు వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అది ఉచితంగా ఇచ్చింది దేవుడు ప్రభు మనకు కనుక ఉచితంగా ఇవ్వాలి. అప్పుడు నీకు పరలోకము ప్రతిఫలము కలుగుతుంది. నీ యొక్క ప్రతిఫలం కలగాలంటే ఎవరైనా కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, వ్యాధిలో ఉన్నా, బాధలో ఉన్నా వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే దేవుడు మనకి ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన దీవెన కనుక ఆ దీవెనను మనము అనేకులు పంచేవారుగా ఉండాలి. క్రిస్టాఫర్ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులు షేర్ చేయండి. అలాగనే శుభవార్త ఆరాధన టీవీలో కూడా చేయాలనే ఒక ఆశ ఉన్నది కనుక మీరు సహాయం చేసినట్టు తప్పకుండా శుభవార్త ఛానల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నాను కనుక కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఆమేన్.